ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ రిజల్ట్స్ కోసము చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. మీన్ టైం ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికి కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో అప్పుడే మీకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అనే లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరందరూ కూడా జాయిన్ అయితే అయిపోండి. సో యూట్యూబ్ కన్నా దాంట్లో ఇంకా ఫాస్ట్గా మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఎస్టర్డే ఒక వీడియో అయితే చాలా వైరల్ అయితే అయింది. సో లైక్ రిజల్ట్స్ అనేటివి ఈ రోజు అంటే ఆగస్ట్ 2 రోజు అయితే రిలీజ్ అవుతున్నాయి అనేసి. సో దానికి సంబంధించి కూడా మనమైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఐసెట్కి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ రిజల్ట్స్కి చాలా ఎక్కువగానే సంబంధం అయితే ఉందన్నమాట. లైక్ ఏం సంబంధం ఉంది అంటే, సో ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తేనే టీఎస్కి సంబంధించిన ఐసెట్ కౌన్సిలింగ్ అనేది కొనసాగడం అయితే జరుగుతుంది. సో అలాంటిది మనం కౌన్సిలింగ్ అనేది పెట్టాలి అంటే రిజల్ట్స్ రాకుండా వాళ్ళైతే పెట్టేదానికి అవకాశం అయితే లేదు. సో ప్రతి ఒక్కరు ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో నేను డైరెక్ట్గా ఐసెట్ వాళ్ళకి కాల్ అయితే చేయడం జరిగింది. లైక్ ఏంటి కౌన్సిలింగ్ ఎందుకు డిలే అవుతుంది, సో ఎందుకనేసి అసలుకి మీరు కండక్ట్ చేయట్లేదు అనేసి కాల్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి నాకేంటి అర్థమైందంటే, సో వాళ్ళు కూడా ఈ యొక్క డిగ్రీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వన్స్ డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు. అండ్ వాళ్ళని అప్డేట్ అయితే అడిగాను, ఎప్పటికి రిలీజ్ అవ్వచ్చు అండ్ మీరు ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే, సో ఐసెట్ సెకండ్ కౌన్సిలింగ్ అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది మనకు సో సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది అనేసి సో ఐసెట్ వాళ్ళైతే వాళ్ళ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకేంటంటే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్ అనేటివి బిఫోర్ 10th ఆగస్ట్ లోపు మనకైతే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ నిన్న వీడియో ఏదైతే నేను రిలీజ్ చేశానో సో ఆ వీడియో అయితే సో లైక్ వాళ్ళు డిస్కస్ చేశారు అని మనలో ఉన్న ఒక యూట్యూబ్లో కామెంట్ని బేస్ చేసుకుని మీ అందరికి కూడా వీడియో అయితే రిలీజ్ చేశాను. బట్ అన్ఫార్చునేట్గా అదైతే పాసిబిలిటీ అయితే కాలేదు. సో మేబీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. నా వరకు ఏదైతే అప్డేట్ వస్తుందో సో అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావాలనేసి నా ప్రయత్నం అంతా కూడా. సో ప్రతి ఒక్కరు కూడా అది గమనిస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా ఈ యొక్క ఐసెట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఈ యొక్క అప్డేట్ అనేది నాకు తెలిసింది. సో దాన్ని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఇలానే నాకు వరకు ఏదైతే అప్డేట్ వస్తుందో అండ్ నేనైతే ఏదైతే ఫాలోఅప్ చేసుకుంటున్నానో సో అవన్నీ అప్డేట్స్ అనేవి మేము ముందుకైతే తీసుకొస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.